లోక్సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు కొత్త కార్డ్స్ మంజూరుపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించినట్లు సమాచారం. కార్డు ఉన్నవారికి 3 నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజాపాలనపై ఫోకస్ చేసినటువంటి తెలంగాణ గవర్నమెంట్ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు కూడా విధి విధానాలు కూడా రూపకల్పనలు కూడా కసరత్తు అయితే చేస్తుంది. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వెంటనే తెల్ల రేషన్ కార్డు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. కానీ తర్వాత ఇటు చాలా వరకు కూడా డిలే అయిపోయింది. మరోవైపు ఇటు ప్రజాపాలనలో దరఖాస్తులో కూడా చాలా మంది కూడా దాదాపు 10 లక్షల పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి కొత్త రేషన్ కార్డుల కోసం. అయితే ఈ నేపథ్యంలో ఇటు ప్రజాపాలనలో భాగంగా ఇటు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనేది కూడా మస్తు కావడంతో ఇటు కొత్త రేషన్ కార్డులు జారీపై కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు గృహ జ్యోతి పథకానికి గాని, మరోవైపు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, వీటన్నిటి కూడా తెల్ల రేషన్ కార్డు అనేది కూడా కంపల్సరీ చేసింది, ప్రామాణికంగా తీసుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పైగా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా. అయితే గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడంతో చాలా మంది కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే దీనికి సంబంధించి కూడా కొత్త కార్డ్స్ ఇష్యూ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే ముమ్మరం చేసింది. ఇప్పటికే ఇటు సివిల్ సప్లై అధికారులతో కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. మరోవైపు ఇటు కేబినెట్ భేటీలో కూడా నిర్ణయం తీసుకున్నారు కొత్త రేషన్ కార్డుల జారీ సంబంధించి కూడా. అయితే ఈ లోపే ఇటు లోక్సభకు సంబంధించిన ఎన్నికల కోడ్ రావడంతో ఇటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ కూడా కొంచెం ఆలస్యమైంది. కాబట్టి ప్రజెంట్ అయితే లోక్సభ ఎన్నికల కోడ్ ముగియంతో కొత్త తెల్ల రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది. ఈ మేరకు కొత్త కార్డుల మంజూరుపై కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించడం కూడా తెలుస్తా ఉంది. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే కార్డు ఉన్న వారికి 3 నెలల తర్వాత సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ల పాటు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాబట్టి ఇటు కొత్తగా పెళ్లైన వారు, అదేవిధంగా విడిగా కాపురం పెట్టిన వారు కూడా. సతీష్, ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి రేషన్ కార్డుతో ముడిపెడుతుంది. మరి రేషన్ కార్డు లేని వాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాబట్టి గతంలో కూడా పాత రేషన్ కార్డు బదులు కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామన్నారు. మరి వాటి పరిస్థితి ఏంటి? తప్పకుండా మీరు అన్నట్టు కూడా ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఇటు రేషన్ కార్డు అనేది కూడా కంపల్సరీ ఉండాలని కూడా లింక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం దాదాపు తెలంగాణలో 5 పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా ప్రామాణికంగా రేషన్ కార్డునే తీసుకొని లబ్ధిదారుల ఎంపిక కూడా చేపట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో గత 10 ఏళ్లలో రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మరి వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు సమావేశాలు కూడా చెప్పడం జరిగింది. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఆన్లైన్ లో మళ్ళీ దరఖాస్తు తీసుకుంటున్నాం. అంటే గత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు కూడా స్వీకరించారు అన్ని స్కీములకు సంబంధించి కూడా. అందులో దాదాపు 10 లక్షల పైగా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తులు వచ్చాయి. అంటే వాటిని ప్రామాణికంగా తీసుకోవడం పాటు త్వరలోనే ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా కూడా త్వరలోనే మళ్ళీ కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అప్లికేషన్స్ తీసుకుంటామని కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది పలు సమావేశాలు. కాబట్టి త్వరలోనే దీనిపై నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు అయితే చాలా వరకు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి 5 పథకాలు కూడా రేషన్ కార్డులే ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి ఒక మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం మినహాయిస్తే మిగతా అన్నిటి కూడా రేషన్ కార్డు అనేది కూడా తప్పనిసరి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి లబ్ధిదారులు కూడా ఆందోళన నెలకొంది. మరి తమను లబ్ధిదారులు ఎంపుకోవడం తమ పేరు లేకపోవడంతో కూడా. కాబట్టి మరి త్వరలోనే రేషన్ కార్డు ఇష్యూ చేయాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి వీటన్నిటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే
కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా అంటే సిద్ధమవుతుంది. ఏంటి సతీష్, ఇప్పుడు ఈ పథకాలన్నిటికీ రేషన్ కార్డ్స్ కలిగి ఉన్న వారికి అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. మరి పాత రేషన్ కార్డు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కొత్తవి జారీ చేస్తారా, లేదంటే పథకాలు పాత రేషన్ కార్డు వాళ్ళకి అలాగే కొనసాగిస్తారా? ఎస్, వీటన్నిటిపై కూడా త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి పాత వాటికి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయాలా లేదా, లేకపోతే వాటిని కంటిన్యూ చేయాలా, లేకపోతే కొత్త వాటి కోసం దరఖాస్తు చేస్తున్న వారికి సంబంధించి కూడా విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు. వీటన్నిటిపై కూడా త్వరలోనే 1-2 రోజుల్లో గైడ్ లైన్ రిలీజ్ చేస్తారు. దీనిపై ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పాత వాటికి సంబంధించి కూడా అలాగే కంటిన్యూ, అంటే కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి కొత్తగా రేషన్ కార్డు సంబంధించి కూడా డిజైన్ కూడా తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్న వారు కూడా వాళ్ళందరినీ కూడా ఇటు బిలో పవర్టీ లైన్ ఆధారంగా కూడా ఎంపిక చేసిన తర్వాత, గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తామంటున్నారు. మరోవైపు ఇటు పబ్లిక్ లో కూడా చాలా వరకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కొంచెం వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే గృహజ్యోతి పథకం కానీ, లేకపోతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఇటు ఇంద్రమ్మ ఇండ్లు కూడా ప్రారంభించారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మరి అరకొరగా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరకొరగా రేషన్ కార్డు ఇష్యూ జరిగింది. తర్వాత గత 10 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చాలా మంది కొత్తగా పెళ్లైన వారు కానీ, విడిగా కాపురం చేస్తున్న వారందరూ కూడా రేషన్ కార్డు కోసం అప్లై కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్ కూడా రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే దీనిపై కూడా పూర్తి డీటెయిల్స్ ఇటు సివిల్స్. అంటే సతీష్, ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రజాపాలన కార్యక్రమంలో 20 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. మరి వాటి పరిస్థితి ఏంటి? ఎస్, ఆ దరఖాస్తులకు సంబంధించి కూడా ఇప్పటి వరకైతే దానికి సంబంధించిన రసీదులు కూడా అందరి వద్ద ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మళ్ళీసారి అంటే ఆ మధ్య మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మీ సేవా సెంటర్ల ద్వారా మళ్ళీ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. కానీ ప్రజాపాలనలో ఇప్పటికే ఇటు కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా అందులో దరఖాస్తులు కూడా ఒక కాలం కూడా మెన్షన్ చేశారు కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకోవడం కాబట్టి మరి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ మీ సేవా సెంటర్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సూచించారు. కాబట్టి త్వరలోనే పూర్తిగా దీనిపై గైడ్ లైన్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, దీని ఎంపిక ఏ రకంగా ఉంటుంది, పారదర్శకంగా ఎంపిక చేసిన తర్వాత, లబ్ధిదారులు ఎంపిక చేసిన తర్వాతనే అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపుగా మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే 90 లక్షల పైగా ఇటు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా రేషన్ కార్డుల కోసం కూడా దాదాపు ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే దాదాపు 10 లక్షల పైగా దరఖాస్తు చేస్తున్నారు. కొత్తగా ఈ మధ్య ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా దాదాపు 15 నుంచి 20 లక్షల మంది కూడా దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరిలో అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల ఎంపిక కోసం కూడా ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి దాని ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేసి వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత అన్ని పథకాలకు కూడా ఇటు రేషన్ కార్డు కూడా ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డును కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇటు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత 3 నెలల్లోనే ఇటు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు కాబట్టి త్వరలోనే కొత్త రేషన్ కార్డు జారీపై కూడా ప్రభుత్వం ఇటు విధి విధానాలు రూపొందించేందుకు కూడా సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.